ఉగ్ర లింకుల కేసులో నిందితులను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఇవాల్టితో 5 రోజుల కస్టడీ ముగియనుంది. భారీ భద్రత నడుమ విజయవాడ కోర్టుకు తీసుకొచ్చారు కొత్తపేట పోలీసులు. మరో 7 నిందితులను కస్టడీకి కోరనున్నారు పోలీసులు. A1 మొహమ్మద్ రహమతుల్లా షరీఫ్, A2 మొహమ్మద్ డానిష్, A3 మీర్జా సొహైల్ బేగ్, A5 హైదరాబాద్కు చెందిన సైదా బేగం, A11 బళ్ళారివాసి అబ్దుల్ సలాం. ఈ 5 5 రోజుల పాటు ఎన్ఐఏతో సహా ఇతర రాష్ట్రాల యాంటీ టెర్రర్ స్క్వాడ్స్ విచారించాయి. తొలి నుంచి జిహాదీ భావాలున్నప్పటికీ సోషల్ మీడియా విదేశీ హ్యాండ్లర్ అల్ హకీం షుకూర్తో పరిచయం ఏర్పడ్డాక అవి తీవ్ర రూపం దాల్చాయని నిందితులు విచారణలో ఒప్పుకున్నారు. అతని ఆదేశాలతోనే నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసిస్ కార్యకలాపాలను భారత్లో వ్యాప్తి చేయడానికి, జిహాద్ కోసం ఆత్మాహుతి దాడులకు పాల్పడేలా యువతను ప్రేరేపించడానికి పూనుకున్నామని నిందితులు చెప్పినట్లు తెలిసింది. అందులో భాగంగానే బెనెక్స్కామ్ పేరిట ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్స్లో పలు గ్రూపులు ఏర్పాటు చేసి తీవ్రవాద భావజాలం కలిగిన వారు జిహాద్ కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నవారిని అందులో సభ్యులుగా చేర్చి వారితో నిరంతరం సంప్రదింపులు జరిపేవాళ్లమని నిందితులు వివరించినట్లు తెలుస్తోంది.